హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక సినిమా గురించి కాదు, ఒక అద్భుతం గురించి. అసలు ఈ రోజుల్లో గ్రాఫిక్స్ ఉండి, 100 కోట్ల బడ్జెట్ ఉండి, ఏళ్ల తరబడి సమయమున్నా సరే ఒక పౌరాణిక సినిమా తీయాలంటే దర్శకులకు కాళ్లు వణుకుతాయి. అలాంటిది 1977లో టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం 43 రోజుల్లో, అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే, కేవలం 43 రోజుల్లో దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఒక దృశ్య కావ్యాన్ని తీసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన ఘనత ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక్క ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యమైంది. ఆ అద్భుతం పేరే దానవీర సూరకర్ణ. నందమూరి తారకరామారావు గారి నట విశ్వరూపానికి, ఆయన దర్శకత్వ ప్రతిభకు, ఆయన పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. ఈ సినిమా వెనుక ఒక యుద్ధమే జరిగింది. కృష్ణగారి కురుక్షేత్రం సినిమాకి పోటీగా ఎన్టీఆర్ గారు చేసిన ఛాలెంజ్ ఏంటి? హరికృష్ణ, బాలకృష్ణ ఈ సినిమాలోకి ఎలా వచ్చారు? 10 లక్షల బడ్జెట్తో ₹1 కోటి ఎలా కొల్లగొట్టారు? షూటింగ్ టైంలో ఎన్టీఆర్ పట్ట కష్టం ఎలాంటిది? ఈరోజు ఈ వీడియోలో ఆనాటి ఆశ్చర్యకరమైన విషయాలను, ఎవరికీ తెలియని వెనుక కథలను మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. మనం టైం మెషిన్ ఎక్కి 1977 జనవరి నెలకు వెళ్దాం. అప్పటికే ఇండస్ట్రీలో ఒక పెద్ద వార్ నడుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణగారు భారీ బడ్జెట్తో, భారీ తారాగణంతో కురుక్షేత్రం అనే సినిమా తీస్తున్నారు. అందులో శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్లున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ గారు కూడా మహాభారతం మీద సినిమా తీయాలనుకున్నారు. కాని అందరూ నటీనటులు కురుక్షేత్రం కోసం బుక్ అయిపోయారు. కనీసం దొరికిన ఆర్టిస్టులతోనైనా సరే సినిమా తీసి తీరుతాను అని ఎన్టీఆర్ గారు శపథం చేశారు. అలా మొదలైందే దానవీర సూరకర్ణ. బయటవాళ్లెవరూ దొరకకపోతే ఏంటి, నేనున్నాను కదా అని ఎన్టీఆర్ గారు డిసైడ్ అయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 పాత్రలు ఆయనే పోషించారు. కర్ణుడు ఆయనే, సుయోధనుడు, దుర్యోధనుడు ఆయనే, శ్రీకృష్ణుడు ఆయనే. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ కేవలం 43 రోజుల్లో పూర్తయింది. ఇది వింటుంటే ఇప్పుడున్న డైరెక్టర్లకు మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఎందుకంటే ఈ సినిమా నిడివి 4 గంటల 17 నిమిషాలు. అంత పెద్ద సినిమాని అంత తక్కువ టైంలో ఎలా తీశారో తెలుసా? ఎన్టీఆర్ గారు ఆ 43 రోజులు నిద్రపోలేదంటే అతిశయోక్తి కాదు. పొద్దున్నే లేచి శ్రీకృష్ణుడి మేకప్ వేసుకునేవారు. ఆ సీన్స్ అవ్వగానే దుర్యోధనుడి గెటప్, అది అవ్వగానే కర్ణుడి గెటప్. ఒక్కోసారి మేకప్ మార్చే టైం కూడా లేక కేవలం కిరీటాలు, నగలు మార్చి క్లోజ్ షాట్స్ లాగించేవారు. అంత స్పీడ్గా పనిచేశారు కాబట్టే అది సాధ్యమైంది. షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఫన్నీ మరియు ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆర్టిస్టుల కొరత ఉండటం వల్ల ఎన్టీఆర్ గారు తన కొడుకులను రంగంలోకి దించారు. బాలకృష్ణ గారిని అభిమన్యుడిగా, హరికృష్ణ గారిని అర్జునుడిగా పెట్టారు. అప్పటికి వాళ్లు చాలా చిన్నపిల్లలు, నటనలో అనుభవం లేదు. కాని ఎన్టీఆర్ గారు దగ్గరుండి డైలాగ్స్ నేర్పించి మరీ నటింపచేశారు. ఒక సీన్లో హరికృష్ణ గారు అర్జునుడిగా డైలాగ్ చెప్పలేక ఇబ్బంది పడుతుంటే ఎన్టీఆర్ గారు కోపంతో అరిచారట. ఆ భయంతో హరికృష్ణ గారు ఆ సీన్ని అద్భుతంగా చేశారని టాక్. అలాగే సినిమాలో భీముడి పాత్ర వేయడానికి ఎవరూ దొరకకపోతే అప్పటికే చాలా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్న సత్యనారాయణ గారిని పిలిచి ఆ పాత్ర ఇచ్చారు. శకునిగా ధూళిపాల గారి నటన ఇప్పటికే ఒక క్లాసిక్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమా బడ్జెట్ కేవలం 10 నుండి 15 లక్షల లోపే. కానీ పోటీగా వచ్చిన కురుక్షేత్రం బడ్జెట్ చాలా ఎక్కువ. ఎన్టీఆర్ గారు ఖర్చు తగ్గించడానికి చాలా తెలివైన పనులు చేశారు. రామకృష్ణ స్టూడియోస్లోనే సెట్లు వేశారు. ఉన్న వాటితోనే గ్రాండియర్గా చూపించారు. రామకృష్ణ వెంకట కవిగారు రాసిన డైలాగులు ఈ సినిమాకి ప్రాణం. అసలు ఆ డైలాగులు రాయడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఎన్టీఆర్ గారు ఆయన పక్కన కూర్చుని ఇక్కడ మాస్ డైలాగ్ కావాలి, ఇక్కడ క్లాస్ డైలాగ్ కావాలి అని రాయించుకునేవారట. అందుకే దుర్యోధనుడు చెప్పే ఏమంటివి ఏమంటివి ఆచార్యదేవా అనే డైలాగ్ తెలుగునాట ప్రతి చిన్నపిల్లాడి నోట పలికింది. ఆ డైలాగ్ లెంత్ ఎంత ఉంటుందంటే ఇప్పుడున్న హీరోలు ఊపిరి బిగబట్టి చెప్పాలన్నా కష్టమే. కాని ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్లో చెప్పేశారు. సినిమా రిలీజ్ రోజు గురించి మాట్లాడుకుంటే 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయింది. అదే రోజు కృష్ణగారి కురుక్షేత్రం కూడా రిలీజ్ అయింది. జనం ఏ సినిమా చూడాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. కురుక్షేత్రంలో భారీ కాస్ట్ ఉంది, కలర్ఫుల్గా ఉంది. దానవీర సూరకర్ణలో కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. కానీ రిజల్ట్ చూస్తే సీన్ రివర్స్ అయింది. దానవీర సూరకర్ణ థియేటర్ల ముందు జాతర మొదలైంది. 4 గంటల సినిమా అయినా సరే జనం కుర్చీలకు అతుక్కుపోయారు. ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా నవ్వుతుంటే చేతులెత్తి మొక్కారు. దుర్యోధనుడిగా తొడగొడితే ఈలలు వేశారు. కర్ణుడిగా ఏడుస్తుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకే మనిషి 3 పాత్రల్లో చూపిస్తున్న వేరియేషన్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
ఇక కలెక్షన్ సునామీ విషయానికి వస్తే దానవీర సూరకర్ణ తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. అప్పట్లో ఈ సినిమా ₹1,00,00,000 షేర్ మొదటి ₹1,00,00,000 సినిమాగా కొన్ని లెక్కలు చెప్తాయి. రాబట్టి సంచలనం సృష్టించింది. ఒక పౌరాణిక సినిమా, అది తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా ₹1,00,00,000 వసూలు చేయడమంటే మామూలు విషయం కాదు. మొత్తం గ్రాస్ సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులు, చాలా కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. హైదరాబాద్లోని శాంతి థియేటర్లో ఈ సినిమా ఏకంగా 365 రోజులు, అంటే సంవత్సరం పాటు ఆడింది. ఇప్పటికీ ఎన్టీఆర్ గారి జయంతి వస్తే చాలా చోట్ల ఈ సినిమాని ప్రదర్శిస్తారు. ఇప్పటికీ హౌస్ఫుల్ అవుతుంది. అదే ఈ సినిమా స్టామినా. పోటీగా వచ్చిన కురుక్షేత్రం సినిమా ఫ్లాప్ అవ్వలేదు, కానీ దానవీర సూరకర్ణ తాటికి నిలబడలేకపోయింది. ఎన్టీఆర్ గారు నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసి విజయం సాధించారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు నేను తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు. ఈ సినిమాకి కనీసం స్క్రిప్ట్ పేపర్ కూడా ఉండేది కాదట. అంతా ఎన్టీఆర్ గారి మైండ్లోనే ఉండేది. ఆయనే ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎడిట్ చేసుకునేవారు. అందుకే ఈ సినిమా టైటిల్స్లో డైరెక్షన్ దగ్గర ఎన్టీఆర్ పేరు ఉండదు. ఎన్టీఆర్ దర్శకత్వ పర్యవేక్షణ అని మాత్రమే ఉంటుంది. కానీ సినిమాని నడిపించింది ఆయనే. చిత్రం భనారే విచిత్రం అనే పాటలో ఎన్టీఆర్ గారు వేసిన స్టెప్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చలపతిరావు గారు ఈ సినిమాలో 5 వేషాలు వేశారట. జనం గుర్తుపట్టకుండా రకరకాల గెటప్స్లో కనిపిస్తారు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి ఎన్టీఆర్ గారు సినిమాని పూర్తి చేశారు. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, దానవీర సూరకర్ణ అనేది కేవలం ఒక సినిమా కాదు, అదొక పాఠం. సినిమా తీయడానికి కోట్లు అక్కర్లేదు, గుండె ధైర్యం, కంటెంట్ ఉంటే చాలు అని చెప్పిన పాఠం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు పడ్డ కష్టం వల్లే ఈరోజు మనం ఇంత గొప్ప క్లాసిక్ని చూడగలుగుతున్నాం. 4 గంటల సినిమాని బోర్ కొట్టకుండా కూర్చోబెట్టడం అంటే మాటలా? ఇప్పుడు 2 గంటల సినిమాకే మనం ఫోన్లో టైం చూసుకుంటున్నాం. కానీ ఆ డైలాగ్స్ పవర్, ఆ పర్ఫార్మెన్స్ పవర్ అలాంటిది. మరి మీలో ఎంతమందికి ఈ సినిమా అంటే ఇష్టం? ఏమంటివి డైలాగ్ని మీరెప్పుడైనా ట్రై చేశారా? కర్ణుడి చావు సీన్ చూసి మీరు కూడా ఎమోషనల్ అయ్యారా? ఈ క్లాసిక్ సినిమాకి సంబంధించిన మీ జ్ఞాపకాలను కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ముఖ్యంగా ఈ సినిమాని మీ నాన్నగారు గాని, తాతగారు గాని థియేటర్లో చూసుంటే వాళ్ల అనుభవం ఎలా ఉందో అడిగి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని లెజెండరీ సినిమాల విశ్లేషణల కోసం, బాక్సాఫీస్ హిస్టరీ కోసం మన న్యూస్ మంత్రా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై ఎన్టీఆర్, జై తెలుగు సినిమా.